అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ని ఎంతో ముందుకు తీసుకువెళ్తున్న కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు, నందిగామ నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు తంగిరాల సౌమ్య, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ శాసనసభ్యురాలు. ప్రస్తుతం మనతో పాటు మినిస్టర్ పార్థసారథి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మీ నియోజకవర్గంలో సంక్రాంతి ఎలా చేస్తున్నారు? ఈ నియోజకవర్గమే కాదు, ఒక నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా సంతోష ఆనంద ఉత్సాహాలతో మరి ఈ పండుగను జరుపుకుంటా ఉన్నారు. సార్, టీడీపీ నాయకులందరూ పందెం కోళ్ళు ఇవన్నీ ఎంకరేజ్ చేస్తున్నారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీన్ని ఏమంటారు? పందెం కోళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీన్ని ఏమంటారు? వారికి సాంప్రదాయం అన్నా సంస్కృతి అన్నా గౌరవం లేదు. వారికి సాంప్రదాయాలంటే అదేంటి కేసనోలు, లేకపోతే ఒక బూతులు, ఇవి వాళ్ళకి సాంప్రదాయాలు. మేమంతా కూడా ఈరోజు భోగి మంటలు వేసాం. అదేవిధంగా మా పిల్లలకి దాన్ని ఏమంటారు, భోగి పళ్ళు ఇచ్చాము. అదేవిధంగా పర్వాణం వేసాము, మరి చెరుకు గడలతో మరి అలంకరించాము. ఇది తెలుగుదేశం ప్రభుత్వం కోలాటం, గంగిరెద్దులు, ఇది తెలుగుదేశం పార్టీ యొక్క సంస్కృతి. వాళ్ళేమో బూతులు, కేసనోలు, లేదా పొడుస్తాలు, తంతాలు, రపరప నరకటాలు, లేదా తొక్కేస్తాం, అది వాళ్ళ సంస్కృతి. భోగి రోజు వైసీపీ వాళ్ళందరూ పీపీపీ మోడల్ జీవోని భోగిలో వేస్తున్నారు. దాన్ని ఏమంటారు? ఉంటే పీపీపీ మీద బెదవాడ సెంటర్లో కానీ రాష్ట్రంలో ఏ సెంటర్ అయినా సరే డైరెక్ట్గా మాట్లాడడానికి దమ్ముంటే రమ్మని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. పీపీపీ మోడల్ మీద ప్రజల సమక్షంలో, లేదా భోగి మంటలు వేద్దాం, మళ్ళీ భోగి మంటల సమక్షంలో మనం చర్చిద్దాం రమ్మని చెప్పేసి. నేను కావాలంటే ఇక్కడే ఉంటాం, వసంత కృష్ణప్రసాద్ కానీ నేను కానీ పీపీపీ మీద ఏదైతే బుర్ర జల్లుతున్నారో, విషయం చిమ్ముతున్నారో, దమ్ముంటే రమ్మని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్తో అథా మహమ్మద్, RTV గన్నవరం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.